అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫాగ్ అనేటటువంటి పోయం చూస్తున్నాం. 10వ తరగతి ఇంగ్లీష్ చాప్టర్ 6లో మీకు పేజ్ నెంబర్ 93లో ఈ పోయం అయితే ఉంటుంది. ఫాగ్ అంటే పొగమంచు, రాసింది కార్ల్ శాండ్బర్గ్. ఇదిగోండి ఫాగ్ అంటే ఏంటంటే పొగమంచు అనమాట. ఈ పొగమంచు గురించి రాసినటువంటి వ్యక్తి కార్ల్ శాండ్బర్గ్ రాసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫాగ్ అంటే పొగమంచు అందరికి తెలుసు. అండ్ జనరల్గా మనకి ఎక్కువగా చలికాలాల్లో మనకి అంతా కూడా పొగమంచు అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఏం జరుగుతుంది, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ యొక్క పొగమంచు ద్వారా. సింపుల్గా అప్పుడు దాకా మనకు పెద్దగా చీకటి పడి ఉన్నప్పుడు తెలియదు, కానీ ఎప్పుడైతే తెల్లారుతుందో మనకు అర్థమైపోతుంది, అరే ఏంది పొగమంచు వచ్చేసింది, మొత్తం ఏంది ఎంత దట్టంగా వచ్చేసింది. అండ్ ట్రావెల్ చేయడం కూడా కష్టం అనమాట. ఎదురు ఎవరు వస్తున్నారో తెలీదు. అండ్ ఎప్పుడు కూడా లైట్లు వేసుకున్నా కూడా చాలా కష్టంగా మన మూవ్మెంట్ అయితే ఉంటుంది ఈ యొక్క పొగమంచు వలన అనమాట. ఇక కార్ల్ శాండ్బర్గ్ ఈ పొగమంచు గురించి రాశారు. ఏం రాశారో చూద్దాం. ద ఫాగ్ కమ్స్, తెలుసు ఏంటంటే పొగమంచు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చలికాలాల్లో మనకి ఎక్కువగా మనం ఎక్స్పీరియన్స్ అయితే అవుతాం. ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్, ఎలా వస్తుంది? పిల్లి చిట్టి పిల్లి పాదాల మీద వస్తుంది. ఏది? ఈ యొక్క ఫాగ్ మంచు అనేది ఎలా వస్తుంది? పిల్లి యొక్క చిట్టి పాదాల మీద ఈ మంచు అనేది రావడం, పొగమంచు అనేది రావడం జరుగుతుంది. అంటే పిల్లి యొక్క చిట్టి పాదాల మీద రావడం ఏంటి అంటే ఎవరికి తెలియదు అది వచ్చేది. పిల్లి మన ఇంట్లోకి ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, కానీ ఏం చేస్తుంది? పాలు తాగి వెళ్ళిపోద్ది. చికెన్ ముక్కలు ఉంటే తిని వెళ్ళిపోద్ది. ఎప్పుడు తెలిసిద్ది? ఒకటి, ఏదైనా గిన్నె శబ్దం వచ్చినప్పుడు. 2, తనివి తీర పాలు తాగి మియావ్ మియావ్ అని అరుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది పిల్లి వచ్చిందని. లేదా మనం వెళ్ళి చూసుకున్నప్పుడు, అన్ని పాలు అనేవి తాగి ఉన్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పొగమంచు కూడా ఏం చేస్తుంది? ఎలా అయితే పిల్లి తన చిట్టి పాదాల మీద వచ్చి ఏం చేయాలో అది చేసి వెళ్ళిపోతుందో, అట్లానే ఈ పొగమంచు కూడా అంతే. తన ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తుంది? చిన్నగా వచ్చేస్తుంది, ఎవరికి తెలియకుండా వచ్చేసింది. ఇట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ. వచ్చింది ఎలా ఉంటుంది? చక్కగా కూర్చునిద్ది, పిల్లి కూర్చున్నట్లు. ఇట్ అంటే ఏంది ఇక్కడ అంటే ఫాగ్, పొగమంచు అనమాట. ఇట్ అంటే ఇట్స్ కూర్చుంటుంది అంటే పర్సానిఫికేషన్, మనిషి యొక్క లక్షణాలు లేదా జంతువు యొక్క లక్షణాలని పొగమంచుకి ఆపాదించడం జరిగింది కాబట్టి దీన్ని పర్సానిఫికేషన్ అంటారు. మనిషి యొక్క లక్షణాలని ఏదైనా వస్తువు కానీ దేనికైనా ఆపాదిస్తే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. అదైతే వాడడం జరిగింది ఈ పోయంలో, పర్సానిఫికేషన్. ఇక ఇట్స్ లుకింగ్, కూర్చొని చూస్తూ ఉంటుందంట. ఏం చూస్తుంది? లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ, ఓడరేవు ఏదైతే ఉందో దాన్ని, నగరాన్ని ఒక చూపు చూస్తుంది. ఇట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ. చక్కగా ఆ పొగమంచు ఏం చేస్తుంది? ఆ ఓడరేవు మొత్తాన్ని, ఆ యొక్క సిటీ మొత్తాన్ని కవర్ చేసేసి ప్రశాంతంగా దాని మీద కూర్చొని చూస్తుంది అనమాట. ఎట్లయితే పిల్లి అలా కూర్చొని చూస్తూ ఉంటుందో ఆ విధంగా ఇది కూడా చూడడం జరుగుతుంది. ఆన్ సైలెంట్ హాంచెస్, మనం ఏం చేస్తాం? మనం మామూలుగా కింద నేల మీద కూర్చుంటాం చూసారా, పిల్లి కూడా కూర్చొనిద్ది. ఆ విధంగా పొగమంచు ఏం చేస్తుంది అంటే ఈ ఓడరేవు మీద, నగరం మీద అట్లా సెటిల్ అయిపోయి అలా చూస్తూ ఉంటుందంట. అండ్ దెన్ మూవ్స్ ఆన్, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. జనరల్గా ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ యొక్క పొగమంచు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు రావడం జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పొగమంచు అనేది మాయమైపోతుంది. ఆ విధంగా ఏంటంటే ఈ పొగమంచు అనేది వస్తుంది. ఎలా వస్తుంది? పిల్లి ఎలాగైతే వస్తుందో ఆ విధంగా రావడం జరుగుతుంది, చిట్టి పాదాల మీద, ఎవ్వరికి తెలియకుండా. మీరు గనక గమనించినట్లయితే, మీరు ఇంట్లో ఉన్నారు, పిల్లి వస్తుంది. ఎలా వస్తుంది? చాలా నెమ్మదిగా
కాలు ఒకటి వేసి టీవీగా రాదు, అంటే సింహం వచ్చినట్టు ధైర్యంగా రాదు, ఒక కాలు వేసి ఇలా చూసుకొని ఎవరు లేరంటే కాలు ఒకటి గాలిలో ఉంటుందన్నమాట. ఆ గాలిలో ఉంటుంది, చిన్నగా ఏం చేస్తుంది, ఇంకో కాలు పెడుతుంది, మరలా చూసుకునిద్ది, ఇంకో కాలు గాలిలో ఉండిద్ది, మరలా పెట్టిద్ది, అట్లా చిన్నగా వచ్చిద్ది అనమాట. అలానే ఏమొస్తుంది, పొగమంచు అనేది రావడం జరుగుతుంది. వచ్చింది మామూలుగా ఉండదు. ఈ పొగమంచు అనేది ఏం చేస్తుంది అంటే హార్బర్ మీద కూర్చునిద్ది అనమాట. హార్బర్ అండ్ సిటీ మీద కూర్చొని చూసుకుంటా ఉండిద్ది మొత్తం. అంటే కూర్చునిద్ది అంటే ఇక్కడ ఏంటంటే ఓడరేవు, పట్టణం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వ్యాపించేసిద్ది అనమాట. మొత్తం చుట్టూ కవర్ చేసిద్ది. కూర్చొని పిల్లి చూసినట్లుగా చూస్తూ ఉండిద్ది. అండ్ దెన్ మూవ్స్ ఆన్. ఎప్పుడైతే సూర్యుడు రావడం జరుగుతుందో అప్పుడు ఈ పొగమంచు ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోతుంది. ఇది పొగమంచు గురించి. దీనికి సంబంధించిన ఈ సమ్మరీ కూడా మనం చూసేసా. ఏంటంటే పొగమంచు వస్తుంది, ఎలా వస్తుంది, పిల్లిలాగా వస్తుంది, ఎవరికి తెలియకుండా వస్తుంది, చీకటి పడినట్టే ఉంటుంది, కొంచెం కొంచెంగా వెలుతురు వస్తూ ఉండగానే ఈ పొగమంచు అనేది కనబడుతుంది. హార్బర్ అండ్ సిటీ మీద ఏ విధంగా అయితే పిల్లి కూర్చొని చూస్తూ ఉండిద్దో పొగమంచు కూడా మొత్తం ఈ హార్బరు, సిటీ మొత్తం ఆవరించేసి చూస్తూ ఉండిద్ది అనమాట. వింత ఏం జరుగుతుందా అనేసి. ఎలా అయితే పిల్లి కూర్చునిద్దో మనం కూడా హాన్ చేసి, అంటే సైలెంట్ హాన్ చేసి, అంటే మనం ఎట్లా అయితే మోకాళ్ళ నుంచి కూర్చుంటామో మామూలుగా కూర్చుంటాం, మోకాళ్ళు అంటే కాళ్ళు మడిచేసి మనం మామూలుగా కూర్చుంటాం కదా, అట్లానే పిల్లి కూడా కూర్చుని, అలానే ఇక్కడ ఫాగ్ కూడా పొగమంచు కూడా కూర్చోవడం జరుగుతుంది. ఎక్కడ కూర్చుంటుంది, ఇట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ. అంతా కూర్చొని హార్బర్ అండ్ సిటీని చూస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే హార్బరు అండ్ సిటీ మొత్తాన్ని, ఓడరేవు పట్టణం మొత్తాన్ని కూడా కవర్ చేసేసింది. సైలెంట్గా కూర్చుంది, పెద్ద శబ్దం ఏముండదు, పొగమంచు శబ్దం ఏమైనా ఏ ఉండదు. అండ్ దెన్ మూవ్స్ ఆన్. సూర్యుడు వస్తాడు, ఆ పొగమంచు అనేది ఎక్కడికక్కడ వెళ్ళిపోద్ది, ఎవ్వరికి తెలియకుండా కనుమరుగైపోద్ది అనమాట. ఇది కార్ల్ శాండ్బర్గ్ రాసినటువంటి ఫాగ్. ఇప్పుడు మనం ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం చూద్దామండి. దీనికి సంబంధించి 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్లేలిస్టులు అండి ఇవి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఏవైతే టెక్స్చువల్ లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయబడినాయి. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వర్క్ బుక్ సంబంధించిన ఇందులో ఉంటాయి. అండ్ టోటల్ గ్రామర్ యూనిట్ వైజ్ మీకు ఇందులో అయితే చక్కగా వివరించబడి ఉన్నాయి. సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో 10 లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా అవి మీకైతే ప్రొవైడ్ చేయబడతాయి. లేదా మీరు ఐకార్డ్స్ ద్వారా కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా కూడా వీటిని టోటల్గా మీరైతే పొందొచ్చు. ఇప్పుడు ఫాగ్ క్లాస్ 10 చాప్టర్ 6 పేజ్ నెంబర్ 93లో మీకు సింగిల్ పేజ్లోనే టోటల్ పోయం కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే ప్రశ్నలకి సమాధానాలు అనేవి చూస్తున్నాం. ఫాగ్ అంటే పొగమంచు, చాప్టర్ 6లో మనకి ఈ పోయం అయితే ఉంది. పేజ్ నెంబర్ 93లో ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాట్ డస్ శాండ్బర్గ్ థింక్ ద ఫాగ్ ఈజ్ లైక్? ఇక్కడ శాండ్బర్గ్ ఎవరు అంటే ఫాగ్ రాసినటువంటి పోయెట్. ఫాగ్ అంటే పొగమంచు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వాట్ డస్ శాండ్బర్గ్ థింక్ ద ఫాగ్ ఈజ్ లైక్? ఈ ఫాగ్ ఏదైతే ఉందో పొగమంచు ఎలాంటిది అనేసి అడుగుతున్నారు అనమాట. శాండ్బర్గ్ ప్రకారం ఫాగ్ అనేది ఎలాంటిది. శాండ్బర్గ్ థింక్స్ దాట్ ద ఫాగ్ ఈజ్ లైక్ ఏ క్యాట్. పిల్లిలాగా ప్రవర్తించేటటువంటిది అనేసి శాండ్బర్గ్ యొక్క ఆలోచన. అంటే శాండ్బర్గ్ ఆలోచన ప్రకారం పొగమంచు అనేది పిల్లి అంటే కాదు. పిల్లి ఏ విధంగా అయితే ఎప్పుడు వచ్చిద్దో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు, చక్కగా తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. అది ఏదైనా వెళ్ళిపోతూ శబ్దం చేస్తే తప్ప, వచ్చి అరే నన్ను పట్టుకోండి అని మియావ్ అని అరిస్తే తప్ప ఎవరు కూడా దాన్ని కనుక్కోలేరు. ఎందుకంటే దాని కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా అడ్వాంటేజ్. పిల్లికున్న ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎత్తులో నుంచి పడేసినా కానీ దాని కాళ్ళ మీద చాలా స్లోగా అట్లా దిగిద్దనమాట, ఏమాత్రం గాయాలనేవి తగలకుండా. మనం చూస్తే బిల్డింగ్లు అంతస్తుల మీద నుంచి అది దూకుతూ ఉంటుంది, కానీ దానికేమీ కాదు. కాబట్టి శాండ్బర్గ్ ఎలా పోలుస్తున్నాడంటే
ఈ పొగమంచుని పిల్లి ప్రవర్తనతో పోలుస్తున్నాడు అనమాట. అంటే ఎట్లా అయితే వస్తుందో ఎలా అయితే పోతుందో తెలీదో ఆ విధంగా. హౌ డస్ ఫాగ్ కమ్? ఏ విధంగా పొగమంచు అనేది రావడం జరుగుతుంది? ద ఫాగ్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఎ క్యాట్ ఆన్ ఇట్స్ స్మాల్ ఫీట్. పొగమంచు అనేది ఎలా వస్తుంది? పిల్లి ఏ విధంగా అయితే తన యొక్క చిన్న కాళ్లతో తాను నడుస్తుందో, ఎవరికీ తెలియకుండా ఎటుబడితే అటు ప్రయాణిస్తుందో, వచ్చి పాలు తాగేస్తుందో, ఆ విధంగా పొగమంచు ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు నిలబడిందో తెలీదు. అలా అరే ఏంద్రా పొగమంచు వచ్చేసింది, ఎప్పుడు వచ్చిందిరా అనుకుంటాం అనమాట. ఆ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ద ఫాగ్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఎ క్యాట్ ఆన్ ఇట్ స్మాల్ ఫీట్. పిల్లి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది ఈ పొగమంచు అనేది. వాట్ డస్ ఇట్ ఇన్ ద థర్డ్ లైన్ రిఫర్ టు? ఇట్ రిఫర్స్ టు ఫాగ్. ఇట్ అనేది మూడో లైన్లో మనం చూసినట్లయితే ఇట్ అనేది ఏంటి అని అడిగారు. ఇట్ అనేది ఏంటంటే అక్కడ పొగమంచు. అదిగోండి మూడో లైన్లో మనం చూసినట్లయితే ఇట్ సిట్స్ లుకింగ్ అని కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ సిట్స్ లుకింగ్ వచ్చేసి ఏంటంటే అదిగోండి ఇక్కడ ఇట్ అన్నమాట. అది ఏంటని అడిగారు. ఆ ఇట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫాగ్ అనమాట, దానికి సంబంధించింది. ఇది వాట్ డస్ ఇట్ ఇన్ ద థర్డ్ లైన్ రిఫర్ టు అంటే ఇట్ రిఫర్స్ టు ఫాగ్. ఇక 4వ ప్రశ్నకు వద్దాం. డస్ ద పోయట్ యాక్చువల్లీ సే దట్ ఫాగ్ ఈజ్ లైక్ ఏ క్యాట్? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పోయట్ నిజంగానే ఈ యొక్క పొగమంచుని పిల్లి అని అన్నాడా, పిల్లిలాగా అన్నాడా, లేకపోతే పిల్లి జస్ట్ పొగమంచు అనేది పిల్లి అనేసాడా? ఫైండ్ 3 things that tell us that fog is like a cat. ఈ పొగమంచు అనేది పిల్లిలాగా ప్రవర్తిస్తుంది అనడానికి 3 విషయాలు చెప్పమన్నారు. యాక్చువల్గా ఏంటంటే పోయట్ డస్ నాట్ యాక్చువల్లీ సే దట్ ఫాగ్ ఈజ్ లైక్ ఏ క్యాట్. ఈ పొగమంచు అనేది పిల్లి అనేసి ఆయన అనలా, పిల్లిలాగా ప్రవర్తిస్తుంది అన్నాడు. ఏ విధంగా అయితే పిల్లి తన కాళ్ళ మీద చాలా నిదానంగా, జాగ్రత్తగా గమనించండి మీరు, ఎవరూ లేరు అనుకొని పిల్లి ఎలా ప్రవర్తిస్తుందో మీరు టీవీగా సింహం వచ్చినట్టు రాదు. చిన్నగా ఒక అడుగు ఒకడు వేసుకొని చుట్టుపక్కల 360 degrees ఎవరు లేరని గమనించుకొని నిదానంగా వచ్చింది. వచ్చి ఏమున్నాయని చూసుకొని ప్రశాంతంగా తాగి అప్పుడు దేపిద్ది అనమాట. మియావ్ అనిద్ది, అప్పుడు అనిద్ది. అప్పుడు మనం అరే పిల్లి వచ్చిందిరా అనేసి మనం వెళ్తాం. లేదా ఏదైనా గిన్నె కింద పడినప్పుడు అప్పుడు మాత్రమే మనం అలర్ట్ అవుతాం. ద పోయిట్ డస్ నాట్ యాక్చువల్లీ సే దట్ ఫాగ్ ఈజ్ లైక్ ఏ క్యాట్. పొగమంచు అనేది పిల్లి లాంటిది అనేసి అతను అనలేదు. కానీ అంటే పొగమంచు పిల్లి అనేసి అనలా. ఏమన్నాడు? బట్ హీ యూజెస్ ద మెటఫర్ ఆఫ్ క్యాట్ ఫర్ కంపారిజన్. ఏం చెప్పాడంటే పిల్లికి ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు పొగమంచుకున్నాయి అన్నాడే తప్ప పొగమంచు ఈక్వల్ టు పిల్లి అనేసి అనలా. అయితే 3 విషయాలు పిల్లి లాంటివి అని చెప్పడానికి, పొగమంచు అనేది పిల్లి లాంటిది అని చెప్పడానికి చెప్పబడిన 3 విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అవి ఏంటంటే ఇట్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఏ క్యాట్ ఆన్ ఇట్ స్మాల్ ఫీట్. ఫాగ్ ఏం చేస్తుంది అంటే చాలా సైలెంట్గా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. చాలా సైలెంట్గా వచ్చేసింది. ఏం చేస్తుంది, మనం చూస్తూనే ఉంటాం, చీకటి పడి ఉంటుంది, కొంచెం తెల్లారినట్టు అట్లా ఉంటుంది, వెంటనే మనకు పొగమంచు కనబడుతుంది. ఎప్పుడు వచ్చిందిరా ఇది అనిపించింది. క్యాట్ ఆన్ ఇట్స్ స్మాల్ ఫీట్ అనమాట. సో ఫాగ్ ఈజ్ లైక్ ఏ క్యాట్ ఆన్ ఇట్స్ స్మాల్ ఫీట్. ఆ విధంగా ఎట్లా అయితే పిల్లి చాలా చిన్నగా నిదానంగా వస్తుందో ఆ విధంగా కూడా పొగమంచు వస్తుంది. ఇట్ లుక్స్ ఓవర్ లైక్ ఏ క్యాట్. ఆ సిటీ మొత్తాన్ని పొగమంచు ఎలా ఆవరించుంటుంది, సిటీ మొత్తాన్ని చూసుకునిద్ది అనమాట. ఎట్లా అయితే చుట్టుపక్కల ఎవ్వరు లేరని గమనించుకుంటుందో పిల్లి, అదే విధంగా పొగమంచు కూడా అదే విధంగా చూస్తుంది. అండ్ ఇట్ సీట్స్ ఆన్ ఇట్స్ హాంచెస్ లైక్ ఏ క్యాట్. ఇక పిల్లి కూర్చొని చూస్తుంది. ఎట్లా బాస్పట్లు వేసుకొని మనం కూర్చుంటాం కదా, బాస్పట్లు వేసుకొని మనం కూర్చుంటాం, అట్లా కూర్చునేది చక్కగా. మనం క్లాస్లో ఎలా అయితే బెంచీల మీద కూర్చుంటామో లేదా నేల మీద కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని పిల్లి ఏం చేస్తుంది, చూస్తుంది. అట్లానే పొగమంచు కూడా ఆ నగరాన్ని చూస్తుంది. కాబట్టి టోటల్గా ఏంటంటే పొగమంచు అనేది పిల్లి ఏ విధంగా నిదానంగా
వస్తుందో, ఎవరికి తెలియకుండా వస్తుందో ఆ విధంగా వస్తుంది. పిల్లి ఏ విధంగా అయితే చుట్టుపక్కల చూసుకుంటుందో, ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా నిదానంగా కదులుతుందో ఆ విధంగా పొగమంచు అనేది కదులుతుంది. అట్లానే మనం ఎట్లా అయితే కూర్చుంటాం, పిల్లి ఎలాగైతే కూర్చుంటుందో ఆ విధంగా పొగమంచు కూడా అదే విధంగా సిటీ మీద కూర్చోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇవి 3 కూడా మనకి కంపారిజన్ పోలికలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇక్కడ రెండో ప్రశ్న ఉంది. యు నో దాట్ ఏ మెటఫర్ కంపేర్స్ 2 థింగ్స్ బై ట్రాన్స్ఫరింగ్ ఏ ఫీచర్ ఆఫ్ వన్ థింగ్ టు అదర్. జనరల్గా మెటఫర్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ సింహం ఉందనుకోండి, అతను సింహం అన్నారు అనుకోండి, సింహపు గర్జన, సింహపు స్టైల్ మొత్తం కూడా అతను ఆ లక్షణాలన్నీ అతనికి ఆపాదించబడతాయి. అది మెటఫర్. సిమిలీ కూడా ఉంటుంది. సింహం లాంటి వాడు అని చెప్పడానికిను అతనే సింహం అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెటఫర్ అనేది వాడడం అయితే జరిగింది మనకి ఇక్కడ. పిల్లి లక్షణాలని ఎవరికి ఇచ్చారంటే పొగమంచుకి ఇవ్వడం జరిగింది. పిల్లి ఎట్లా అయితే పాలు తాగుతుందో ఎవరికి తెలియకుండా వస్తుంది. అండ్ మోస్ట్ దానికై అది కనబడితే తప్ప మ్యావ్ అని అరిచి తప్ప ఇంకా కనబడదు ఎవరికి. పిల్లి తాగడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఎంత ఎత్తు మీద నుంచైనా, ఎంత ఎత్తుకైనా అది వెళ్తుంది, దూకుతుంది, క్షేమంగా ఉంటుంది. అట్లానే ఫాగ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఆవరించేసి ఉంటుంది, సిటీ మొత్తాన్ని ఆవరిస్తుంది. చక్కగా పిల్లి ఎలాగైతే చూస్తుందో అట్లా కూడా ఫాగ్ కూడా చూస్తుంది అనేసి మొత్తానికి మెటఫర్గా వాడడం అయితే జరిగింది. ఇప్పుడు మనకేం చేశారంటే ఒక టేబుల్ ఇచ్చారు. ఫైండ్ మెటఫర్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ కంప్లీట్ ద టేబుల్ బిలో అండ్ ట్రై టు సే హౌ దే ఆర్ లైక్ ద ఫస్ట్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఏం చేశారంటే మన ఇష్టం. స్టామ్ ఉంది, టైగర్తో పోల్చారు, పులితో పోల్చారు. పౌన్సెస్ ఓవర్ ఫీల్డ్స్ గ్రోల్స్. ఈ స్టామ్ ఏదైతే తుఫాన్ ఉందో, టైగర్ ఎవరి మీద ఎగురుతుంది? మనుషుల మీద దూకుతుంది, చంపేసి తినేస్తుంది. అట్లానే తుఫాను కూడా ఏం చేస్తుంది అంటే పంట పొలాల మీద పడుతుంది. అది గ్రోల్స్ అంటే ఎట్లయితే సింహం గర్జిస్తుందో అది కూడా అరుస్తుంది. అలానే మనుషుల మీద టైగర్ ఎలా అయితే పడుతుందో అలానే స్టామ్ కూడా, తుఫాను కూడా ఏం చేస్తుంది అంటే పొలాల మీద పడుతుంది. టైగర్ మనుషుల మీద పడితే స్టామ్ వచ్చేసి ఎవరి మీద పడుతుంది అంటే పొలాల మీద పడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే మిగతా వాటికి కూడా ట్రైన్ కానివ్వండి, ఫైర్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, హోమ్ కానివ్వండి, వీటికి ఏంటంటే మనం ఈ విధంగానే మెటఫర్స్ రాసి ఏ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సింపుల్గా స్టామ్ని టైగర్తో పోల్చేసి మనుషుల మీద టైగర్ దూకినట్టుగా స్టామ్ అనేది పొలాల మీద దూకుతుందని చెప్పారు కదా. అట్లా మిగతావి ఎట్లా అనేసి అడగడం జరిగింది. మనకి యాక్చువల్గా యూనిట్ 1లో ఏదైతే లెటర్ టు గాడ్ ఉందో అందులో మనకి ఇదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అది చూసాం. మీరు యూనిట్ 1 గ్రామర్కి సంబంధించి ఏదైతే ఉందో అది కనుక చూసినట్లయితే యూనిట్ 1 గ్రామర్కి సంబంధించి చూస్తే అక్కడ మీకు ఇదే విధంగా చెప్పడం అయితే జరిగింది. అది మీకు కనబడుతుంది. అది ఒకసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క టేబుల్ని మనం ఫిల్ చేద్దాం. పేజ్ నెంబర్ 93లో మీకు ఈ విధమైన టేబుల్ కనబడుతుంది. అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ట్రైన్ని దేంతో పోలుస్తున్నారు? ట్రైన్ వచ్చేసి దేంతో పోలుస్తున్నారంటే స్నేక్తో అయితే పోల్చడం అయితే జరుగుతుంది. స్నేక్ ట్రైన్ని ఎట్లా అంటే పాము ఎట్లా అయితే వెళ్తుందో అదే విధంగా ట్రైన్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది, జారుకుంటా ఆ విధంగా అయితే జరుగుతుంది. కాబట్టి ట్రైన్ని మనం ఏం చేసామంటే పాముతో అయితే పోల్చాం. ఇక ఏ లక్షణాన్ని మనం ఆపాదించామంటే ఇక్కడ మనకి ఇది గమనించిన అయితే లాంగ్ రోప్ లైక్ బాడీ అనేది దీనికి ఉండడం వల్ల, అంటే ఇక్కడ పాము ఎలా అయితే వెళ్తుందో అదే విధంగా ట్రైన్ వెళ్తుంది. దేన్ని పోల్చాము అంటే పొడుగ్గా ఉంటుంది. ఎట్లా అయితే మనకి తాడ్ అనేది ఉంటుందో ఆ విధంగా ఉండడం ద్వారా దాన్ని ఆ విధంగా లాంగ్ రోప్ లైక్ బాడీ, కాబట్టి ట్రైన్ని ఏం చేసామంటే స్నేక్ లాగా పోల్చాం. పాము ఎట్లా అయితే పొడుగ్గా అలా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అట్లానే ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది అనేది మన యొక్క అభిప్రాయం. తర్వాత మనకి ఫైర్ అనేది ఉంది. ఫైర్ని దేంతో పోల్చగలం అంటే మెయిన్ వచ్చేసి మనం సన్ ఉంటుంది, సన్తో పోల్చుకోగలం. ఎందుకంటే జనరల్గా మనకి వేడి అనేది తగులుతుంది ఫైర్లో. అట్లానే
సూర్యుడి ద్వారా కూడా మనకు వేడి అనేది తగలడం అయితే జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఏంటంటే ఫైర్, సన్ అనేది పోలికైతే మనం చూస్తున్నాం దీన్ని. ఆ విధంగా ఏంటంటే హీట్ కానివ్వండి, ఏదైతే హీట్ తగులుతుందో అది కానివ్వండి, అండ్ పవర్ ఏదైతే ఉంటుందో దేన్నైనా తగలబెట్టగలగడం, ఆ విధమైనటువంటి పవర్ అయి ఉంది. కాబట్టి మనం వాటిని బట్టి ఏంటంటే సన్ ఇక్కడ పోల్చడం అయితే జరుగుతుంది. ఫైర్ని సన్తో పోలుస్తున్నాం. ఎందుకు పోలుస్తున్నాం అంటే హీట్ రావడం కానివ్వండి, పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఫైర్ని సన్తో పోలుస్తున్నాం. ఎందుకు పవర్? జనరల్గా మీరు ఎక్కడైనా అడవిలో ఉన్నారనుకోండి, ఫైర్ మన చేతుల్లో ఉందంటే ఖచ్చితంగా వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో భయపడతాయి. సో దట్ ఈస్ ద పవర్. అట్లానే సన్ కూడా భూమి మీద చాలా పవర్ఫుల్. ఎందుకంటే సన్ లేకపోతే మనుగడే కష్టం. కాబట్టి ఫైర్ లేకపోతే అడవిలో మనకు ఎట్లా అయితే మనుగడ కష్టం, ఆ విధంగా ఇక్కడ కూడా కష్టం అనమాట. ఇక స్కూల్ విషయానికి వచ్చేసి దీన్ని మనం బడిని ఎప్పుడైనా సరే గుడితో పోలుస్తాం, టెంపుల్. ఎందుకని? ఇక్కడ టీచింగ్ జరుగుతుంది. ఏం టీచింగ్ జరుగుతుంది? టీచర్స్ మోరల్ వాల్యూస్. అందుకని బడిని ఏం చేస్తారంటే గుడితో పోల్చడం అయితే జరుగుతుంది. కాబట్టి అదే మనం ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. టీచర్స్ మోరల్ వాల్యూస్, అది మనం ఇక్కడైతే రాస్తున్నాం. టీచర్స్ మోరల్ వాల్యూస్. తర్వాత హోమ్. ఇక్కడ మనం ఓకే కదండి, టెంపుల్తో మనం పోల్చాం ఆ స్కూల్ అనేది, ఎందుకంటే మోరల్ వాల్యూస్ని టీచ్ చేస్తారు కాబట్టి. ఆ తర్వాత హోమ్ అండి. హోమ్ని వచ్చేసి మనం గూడుతో పోలుస్తాం. పక్షి గూడు ఏదైతే ఉందో ఆ గూడుతో అయితే మనం పోల్చడం జరుగుతుంది హోమ్ని. మనం వచ్చేసి ఎందుకు అంటే ఇక్కడ సేఫ్గా ఫీల్ అవుతాం ఇంట్లో. అట్లానే ప్రేమ అనేది ఉంటుంది, లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అయితే పోల్చడం అయితే జరుగుతుంది. లవ్ ఉంటుంది, ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఇల్లుందో దాన్ని పక్షి గూడుతో పోలుస్తాం. సేఫ్టీగా ఉంటాం అండ్ ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఇంట్లో దొరుకుతాయి. కాబట్టి ఇవండి, ట్రైన్ని స్నేక్తో పోల్చాం, ఫైర్ని సన్తో, స్కూల్ని టెంపుల్తో, హోమ్నేమో నెస్ట్తో మనం పోల్చడం అయితే జరిగింది. ఇది మీరైతే రాసుకోండి. తర్వాతి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే థింక్ అబౌట్ ఏ స్టార్మ్. ఒక తుఫాన్ గురించి ఆలోచించండి. ట్రై టు విజువలైజ్ ద ఫోర్స్ ఆఫ్ ద స్టార్మ్. ఏదైతే తుఫాన్ ఉందో దాని యొక్క బలం, దాన్ని ఒకసారి మీరు గ్రహించండి. హియర్ ద సౌండ్ ఆఫ్ స్టార్మ్. తుఫాన్ వచ్చినప్పుడు మీరు వినే ఉంటారు ఆ శబ్దాలన్నీ, ఒకసారి మీరు ఊహించుకోండి. ఫీల్ ద పవర్ ఆఫ్ స్టార్మ్. ఆ తుఫాను ఎంత బలంగా ఉంటుందో అది కూడా మీరు ఫీల్ అవ్వండి. అండ్ సడన్ కామ్ దట్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. ఆ తర్వాత ఎంత ప్రశాంతంగా, తుఫాను తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అంటే చాలా నష్టం జరిగిపోయిన తర్వాత ఆ వీచే గాలి కానివ్వండి, అవన్నీ గందరగోళాలు జరిగిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. అదంతా మీరు ఊహించుకొని అనుభవించి రైట్ ఏ పోయం అబౌట్ ద స్టార్మ్ కంపేరింగ్ ఇట్ విత్ యాన్ యానిమల్. ఇప్పుడు తుఫాన్ని ఒక జంతువుతో మీరు పోల్చండి. పోల్చి ఏం చేస్తారంటే ఒక పోయం ఓన్గా రాయమని చెప్పడం అయితే జరిగింది. చూడండి, తుఫాన్ మీద మనం ఒక పోయం అయితే రాయడం జరిగింది. ఏ స్టార్మ్ రోర్స్ త్రూ ద లైట్ లైక్ లయన్స్ ఫియర్స్ బ్రెత్. ఎట్లా ఉంటుందంట? తుఫాన్ అనేది గర్జిస్తుందంట. అది ఎట్లా ఉంది? రాత్రంతా కూడా గర్జిస్తుంది. ఎట్లా ఉందంటే సింహం వదిలేటటువంటి భయంకరమైన శ్వాస ఎట్లా అయితే ఉందో అలాంటి శబ్దం అనేది వస్తుందంట. రాత్రిళ్ళు ఆ తుఫాను సృష్టించినటువంటి ఏదైతే విధ్వంసం కానివ్వండి, ఆ గర్జన ఏదైతే ఉందో అది సింహం యొక్క వదిలినటువంటి శ్వాస మాదిరిగా ఉంది. అంటే రాత్రిపూట గాలి అంతా కూడా వీస్తూ ఉంటుందండి, చాలా భయంకరంగా వీస్తూ ఉంటుంది. ఆ గాలి శబ్దానికే మనం భయపడుతుంటాం, షుష్ అనుకుంటా వీస్తూ ఉంటుంది. అదంతా ఎట్లా ఉందంటే సింహం యొక్క శ్వాసలాగా ఉందంట. థండరస్ గ్రోల్స్ మార్క్ ఇట్స్ పాత్. అది ఎట్లా ఉంటుందంటే నడుస్తూ ఉంటే మెరుపులు, ఉరుములు ఇవన్నీ కూడా మనకి వినబడుతున్నాయి. ఎట్లయితే సింహం గర్జన అయితే వినబడుతుందో అట్లా
తుఫాను, ఉరుములు, మెరుపులు అవన్నీ ఉంటాయి కదా, షేకింగ్ ద ఎర్త్ బినీత్. ఎట్లా అయితే సింహం గర్జిస్తే మనం వణికిపోతామో, తుఫాను కూడా అలా గర్జిస్తే భూమి వణికిపోతుందంట, కిందున్న భూమి. ఇట్స్ పవర్ అన్లీస్డ్, తన యొక్క బలం మొత్తాన్ని ఏం చేసింది, ఒక్కసారిగా వదిలిందనమాట. వైల్డ్ అండ్ ఫ్రీ, ఏమాత్రం లెక్క చేయట్లా, మొత్తం తన బలం అంతా వదులుతుంది. ఏ ఫెరోషియస్ కింగ్స్ ర్యాత్, ఎలా ఉందంటే ఒక రాజుగారి కోపం ఎట్లా అయితే ఉంటుందో దానికి కొలవడం సాధ్యం కాదు. రాజుగారికి ఆనందం వస్తే ఒక లెక్క, బాధ కానీ భయం కానీ, లేకపోతే ఆయనకి గనక డౌట్ వస్తే ఇంకో లెక్కలాగా ఉంటుంది. తలుచుకుంటే తలకాయలు నేలరాలుతాయి. అట్లానే తన పవర్ మొత్తాన్ని కూడా ఇది భూమి మీదకి వదులుతుంది. దెన్ సైలెన్స్ డిసెండ్స్, అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆ శబ్దం అంతా కూడా, ఆ గర్జన శబ్దాలు కానివ్వండి, శ్వాస కానివ్వండి, అనేటటువంటి శబ్దాలు కానివ్వండి, టోటల్గా అన్నీ ఆగిపోయినాయి. ప్రశాంతత అనేది వచ్చింది. ఏ ప్రిడేటర్ స్టెల్త్ ఈజ్ సాటిస్ఫైడ్ పీస్. అది ఎలా ఉందంటే ఒక కడుపు నిండినటువంటి మృగం యొక్క ఏంటంటే ప్రశాంతత లాగుంది. అంటే మృగానికి కడుపు నిండింది. సింహం అప్పుడు దాకా తన యొక్క ఏదైతే తినాలి అనుకుంటుందో జంతువు మీద పడి గర్జించి దాన్ని కొరుక్కొని తింటే ఆ శబ్దాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా తిని కూర్చుంది. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా నిశ్శబ్దంగా ఉంటుంది వాతావరణం. ఆ విధంగా ఉందంట. అంటే బాగా ఎంత తినాలో తుఫాన్ అంతా తినేసి ప్రశాంతంగా ఉంది. దాంతో ప్రశాంతత అనేది నెలకొంది. ఆ విధంగా ఉంది అనేసి ఇందులో అయితే ఈ పోయంలో చెప్పడం అయితే జరిగింది. తర్వాత మూడో ప్రశ్న అండి, డస్ దిస్ పోయం హ్యావ్ ఏ రైమ్ స్కీమ్? ఈ పోయంకి ఏమైనా రైమ్ స్కీమ్ ఉందా అని అడుగుతున్నారు. రైమ్ స్కీమ్ అంటే ఏంటంటే ప్రాస అనేది ఈ పోయంకి ఉందా అంటే ఎక్కడ కూడా ప్రాస అయితే లేదు. పోయిటరీ దట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆబ్వియస్ రిథమ్ ఆర్ రైమ్ ఈస్ కాల్డ్ ఫ్రీ వర్స్. ఎలాంటి రైము గనక లేకపోతే, ప్రాస గనక లేకపోతే దాన్ని ఫ్రీ వర్డ్స్ అంటారు. అంటే ఏమీ లేదు అక్కడ ప్రాస అని అర్థం. అందుకని చూడండి ఇక్కడ, ద ఫాగ్ కమ్స్, ఫీట్, లుకింగ్, సిటీ, హాంచెస్, మూవ్ ఆన్. ఎక్కడ కూడా లేదు. కమ్స్, ఫీట్, ఇక్కడ ఫీట్ దిట్ అనేది మళ్ళీ స్ అనేది ఏమైనా ఉందా, హాంచెస్ అనేది ఒకటి ఉంది. అయితే అది ఉన్నట్టు కాదు, ఎందుకంటే ఎస్ వస్తే టీ వస్తే మళ్ళీ ఎస్, కానీ ఇక్కడ మళ్ళీ ట్ అనే శబ్దం రావాలా. ఇక్కడ ఎస్ అనే శబ్దం ఉంది, ఓకే, హాంచెస్. ఇక్కడ స్ ఇక్కడ, కాబట్టి మ్యాచ్ అవట్లా. ఇక్కడేమో ట్, ఇక్కడేమో గ్, ఇక్కడేమో ఈ, ఇక్కడేమో జ, ఇక్కడేమో ఆన్, స్, ట్, గ, ఈ, జ, న్. ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి అసలు ఇందులో ఏమీ లేదు. మనకి ఏంటంటే ఎలాంటి ప్రాస అనేది ఏమీ లేదు. దిస్ పోయం డస్ నాట్ హ్యావ్ రైమ్ స్కీమ్. ఎలాంటి రైమ్ స్కీమ్ లేదు. ద సెంటెన్స్ డు నాట్ ఎండ్ విత్ లైక్ సౌండ్స్. లైక్ సౌండ్స్ అంటే ఒకే రకమైన సౌండ్స్తో ఎండ్ అవ్వట్లా. చూసాం కదా మనం, ఇట్, గ్, స్, జ. సో దేర్ ఇస్ నో ప్యాటర్న్ ఆఫ్ సిమిలారిటీ ఇన్ ద సౌండ్స్ ఆఫ్ ఎండింగ్ వర్డ్స్. చివరున్నటి శబ్దాల్లో ఎలాంటి ప్యాటర్న్ అయితే మాత్రం లేదు. దేర్ ఫోర్ ద పోయం ఈజ్ రిటెన్ ఇన్ ఫ్రీ వర్డ్స్. కాబట్టి ఈ పోయం అనేది ఫ్రీ వర్డ్స్లో రాయబడింది. అంటే ఎలాంటి ప్రాస అయితే లేదు. ప్రాస లేకుండా నార్మల్గా ఫ్రీ వర్డ్స్లో అయితే రాయబడింది. ఇవండి టోటల్గా మనకి ఉన్నటువంటి ప్రశ్నలు అనేవి ఇవి. మీకు ఐకార్డ్స్లో ఇక్కడ మీకు 5 నిమిషాలకు ఒకసారి వస్తూ ఉంటాయి, మొబైల్లో చూస్తూ ఉంటే దాని ద్వారా మీరు సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకో 5-10 సెకండ్లో మీకు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. టైటిల్ ఉంటుందండి, ఈ యొక్క వీడియో టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే మొబైల్లో మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ ఏవైతే సిలబస్ ఉందో అది కూడా యాక్సెస్ చేయొచ్చు. ఆ విధంగా మల్టిపుల్ వేస్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఏం తెలియకపోతే సింపుల్గా 10 లింక్ అని అడగండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఎ లాట్.